ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి తెలంగాణ ఫార్మర్స్ రుణమాఫీకి సంబంధించి అసలు రుణమాఫీ అయ్యేనా, రుణమాఫీ ప్రభుత్వానికి సాధ్యమా కాదా, ఇప్పటికే ఎన్నికల కోడ్ మోగడానికి సిద్ధంగా ఉంది. ఆ లోపు రుణమాఫీ ప్రభుత్వం చేస్తుందా లేదా, ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తంలో రైతు రుణమాఫీకి సంబంధించి ఒక అప్డేట్ నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంది. మొత్తానికి మార్చి 15 నుంచి రైతు రుణమాఫీ మొత్తానికి ఒకే విడతలో కుదిరితే, లేదంటే దశల వారీగా అయినా సరే పర్వాలేదు, మొత్తానికి రుణమాఫీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారో, ఎన్నికల వాగ్దానంలో హామీ ప్రకారం మాట ఇచ్చారో, ఆ హామీ ప్రకారమే రుణమాఫీ మార్చి 15 నుంచి ప్రారంభమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆయా జిల్లా కలెక్టరేట్ కావచ్చు, అండ్ ముఖ్యంగా రెవెన్యూ శాఖ కావచ్చు, బ్యాంక్ అధికారులకు కావచ్చు, రుణమాఫీకి సంబంధించి కొత్త జాబితాను కూడా విడుదల చేశారు. మొత్తానికి రుణమాఫీ కాలేదు, ఇక రుణమాఫీ కాదు అని టెన్షన్ పడుతున్నటువంటి రైతులందరికీ ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు, వెల్ న్యూస్ అని చెప్పొచ్చు. మొత్తానికి కాస్త ఆలస్యమైన అమృతం లాగా రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు మాత్రం మాఫీ కాబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఏంటి, మరి ఏ గైడ్ లైన్స్ పాటించాలి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ప్రభుత్వమే రీసెంట్ కొత్తగా ఉత్తర్వులు జారీ చేసి ఆ డీటెయిల్స్ అన్ని మీకు వీడియో కింద లింక్ రూపంలో అందియడం మాత్రం జరిగింది. సో ఈ రుణమాఫీకి సంబంధించి మీకు ఏదైనా సందేహాలున్నా, సలహాలున్నా, వన్స్ మీ డౌట్స్ ని మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్ లో గుర్తు చేయండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.